చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి జీవధ్వజ స్తంభ పునర్ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర నాయకుడు కొంబాల శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం జరిగిన ఉమా మార్కండేశ్వర స్వామి జీవధ్వజస్తంభ పునర్ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయకంగా 5 లక్షల రూపాయల విరాళం చెక్కు రూపంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి రాజబాబుకి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో అందజేశారు. ఆయన వెంట ఆలయ కమిటీ చైర్మన్ మదన్ సింగ్, రాజ్ పురోహిత్ డైరెక్టర్లు ఉన్నారు. అనంతరం ఆలయ వెలుపల కంబాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు రామసేన ఎల్లప్పుడూ ముందంజలో ఉండి పనిచేస్తుందన్నారు. ఆ స్వామి దయతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే మాత్రమే చూస్తూ ఊరుకోలేనని స్పష్టం చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో ఉద్యమించడానికి సిద్ధమని ప్రకటించారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్నాను. మార్కండేయ స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాను. పాత ధ్వజస్తంభాన్ని నిర్మూలించి మళ్ళీ కొత్త ధ్వజస్తంభాన్ని పెట్టడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని నాకు ఆదిరెడ్డి వాసు గారు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ మధ్యనే మన మాన్యులు గౌరవనీయులైనటువంటి రాజమండ్రి ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చి చౌదరి గారు నాకు ఫోన్ చేసి శాటిలైట్ సిటీలో ఇలా వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అలాగే వినాయకుడి టెంపుల్ కూడా ఒకటి జరుగుతుంది, రెండింటికి కూడా మీరు కొంచెం ఆర్థిక సహాయం పంపించాల్సిందిగా కోరారు. వెంటనే నేను ఒక 7 లక్షల రూపాయల చెక్కు, అలాగే ఒక శాటిలైట్ సిటీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 3 లక్షల రూపాయల చెక్కు వినాయకుడి టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అది చూసిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు కూడా ధ్వజస్తంభం కార్యక్రమానికి కూడా ఏదైనా ఏర్పాటు చేయమని జరిగారు. నేను ఈరోజు ఈ ధ్వజస్తంభానికి సంబంధించిన ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ఏదైతే దాంట్లో నవగ్రహాలకు సంబంధించిన వేళ అదన్నీ వేసి మహాదేవుడి మీద పార్వతీ పరమేశ్వరుడి యొక్క మహాదేవుడి యొక్క అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఈ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం, ప్రపంచ దేశం, ఈ భూమండలం అందరూ కూడా సర్వప్రాణులు సర్వజనులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామిని ప్రార్థించి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను దానికి 5 లక్షల రూపాయల చెక్కు విరాళం కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పటిదాకా జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో నా సేవలు విస్తృతంగా చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాజమండ్రిలోని, కాకినాడలో కూడా నా కార్యక్రమాలు విస్తరించడం జరుగుతుంది.